మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఏదో కేటీఆర్ నేను కలిసానని. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. బెల్లంకొండ సురేష్ గారి హెల్ప్ తో వెళ్ళి కేటీఆర్ 2-3 టైమ్స్ కలిసానని. ఏదో రాజకీయంగా కేటీఆర్ దగ్గర నేను ఏదో రాజకీయ విద్యను అభ్యసిస్తున్నానని. రాజకీయ విద్యను అభ్యసిస్తున్నానని. ఏమిటండి మీరు మాట్లాడేది? శ్రీనివాస్ గారు కూడా కేటీఆర్ దగ్గర రాజకీయ విద్యను అభ్యసించారు. ఫైనల్ గా మీరు ఇలాంటి వార్తలు చూసి నేను ఒక ఇంత విస్మయానికి గురయ్యాను, ఆశ్చర్యానికి కూడా గురవు. నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. ఇలాంటి తప్పుడు నిరాధారమైన వార్తల్ని ప్రచురించేటప్పుడు ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్నపోతుల తిని వాళ్ళు కొంచెం ఎవిడెంట్ గా ఉంటే ప్రచురించాలి, లేదంటే నేను చాలా సివియర్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాను ఆ పేపర్ మీద. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో నుంచా. ఎందుకంటే చాలా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో నేను చూసాను, చాలా మంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు. కొత్తగా సెల్ ఫోన్ కొన్నాను, ఈ సిమ్ కార్డ్ లో వినిపించే మొట్టమొదటి వాయిస్ నీదే కావాలి. నంబర్ చెప్తాను, రాసుకో. 9848032919. నాకు ఒక ఇంత మానసిక వేదన గురి చేస్తాం. నేను హర్ట్ ఫీల్ అయ్యాను, పొంగుముట్టి పెట్టుకున్నాను. చూడు, దీని మీద సివియర్ యాక్షన్ తీసుకుంటాను. నేను లీగల్ గా వెళ్దాం అనుకుంటున్నాను ఈ పేపర్ మీద. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? దీని మీద కూడా కేటీఆర్ కూడా స్పందించి యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఆశీర్వదించండి మావయ్య. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అసలు ఇందులో ఏ వాస్తవాలు లేవు, అవన్నీ అబద్ధపు ప్రచారాలు. నేను కేటీఆర్ గారిని అసలు ఎప్పుడు కలవలేదు, నేను అసలు కేటీఆర్ గారిని కూడా చూడలేదు. మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తున్నావురా, నేషనల్ అవార్డు విన్నర్ లెక్క. ఇంకా ఎక్కువ చేసినావు అనుకో, బొక్కలేసి పాయా చేస్తా. తెలంగాణ రాజకీయాలతో నాకు అసలు సంబంధం లేదు. ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఆంధ్ర అమ్మాయిని, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన టెక్కలి వాస్తవ్యురాల్ని. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నువ్వు చెప్పిన ఆంధ్ర అమ్మాయిని, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన టెక్కలి వాస్తవ్యురాల్ని. ఇవన్నీ ఫేక్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు, ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు నాకైతే అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థమైతలేదు సార్. కట్టుకట్టుకుని మొన్నటి వరకు ఏదో వీడియో పెట్టి నాదన్నారు, ఇప్పుడు కేటీఆర్ నేను కలిసానని చెప్పి న్యూస్ స్ప్రెడ్ చేస్తారు. నీకు మెదడు వ్యాధి రావడం లేదు కదా? పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ స్పెషల్ వాయిస్. నా జీవితంలో ఎప్పుడు చూడలేననుకున్నది ఈ రోజు చూస్తున్నాను ఆంజనేయులు. ఎందుకంటే తను ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. సరిగ్గా లేదు, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఇవాళ ఏంటంటే ఒక పెద్ద, ఎంత కాదనుకున్నా పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పొలిటికల్ పర్సనాలిటీ నౌ. మండుతున్నట్టుంది కన్నా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటి భావన కలుగుతుంది. గౌతమ్ అసలు వీడు మన సైడేనా? ఆఫ్ కోర్స్. మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? రెండో అంశం ఏంటంటే ఎంతో కొంత ఓట్ షేర్ ఆయనకున్నది. రాజీనామా చేసి డైరెక్ట్ గా పేపర్ బ్యాలెట్ దాంట్లో పోటీకి రండి, నేను సిద్ధంగా ఉన్నా. అంత సీన్ ఉందండి. పేపర్ బ్యాలెట్లో పోటీకి రండి. ఓకే ఓకే. అంతే తప్పితే ఈవీఎం అడ్డు పెట్టుకుని అందరికీ తెలిసిపోయింది, చిన్న పిల్లోడిని అడిగినా కూడా ఈవీఎం అంటే స్కామ్ అంటున్నారు. నీ బొందరా, నీ బొంద. అయిపోయి
చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.